నూతన చైర్మన్ గా కూనా వనితా సంతోష్, వైస్ చైర్మన్ గా హఫీజ్ షేక్ షఫీలను ఎన్నుకున్న కౌన్సిలర్లు. జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, కమిషనర్ శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో నూతన మున్సిపల్ చైర్మన్ గా కూనా వనితా సంతోష్, వైస్ చైర్మన్ గా హఫీజ్ షేక్ షఫీలను ఎన్నుకున్న కౌన్సిలర్లు. అనిల్ సుల్తానా గారు, వార్డ్ సంఖ్య 20, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. తీసుకోవాల్సిందిగా సాగర విజ్ఞప్తి. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మనం ముగించుకున్నాం. తర్వాత గౌరవనీయ ఎన్నికల సంగారెడ్డి పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నమస్కారం. నక్క మంజులత నాగరాజ్ అని నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకమును మరియు విధేయతను చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సౌలభ్యానికి ఐక్యతగా లోబడి నమ్మకముగా నిర్వహించేందుకు భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. కూనా వనితా సంతోష్ అని నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ శౌర్య భౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అమ్మ వనిత గారు మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా పుష్పగుచ్చం. వాళ్ళ ప్రీతి గారు, వార్డ్ నంబర్ 18. అందరికీ నమస్కారం. బలవంతుల చిరంజీరావు నేను సంగారెడ్డి పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్నటువంటి పదవిని భారతదేశ శౌర్య భౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్డ్ నంబర్ 10, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. స్వాగతం వారికి. అందరికీ నమస్కారం. కొత్తపల్లి శ్రీకాంత్ అనే నేను సంగారెడ్డి పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబడే పదవిని భారత సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయించున్నాను. వార్డ్ నంబర్ 8, భారత రాష్ట్ర సమితి.
అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. జగ్గరి సతీష్ అనే నేను సంగారెడ్డి పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సౌరభత్యానికి ఐక్యతకు లోబడికి నమ్మకము నిర్వహించేందుకు భౌతిక సాక్ష్యం ఆత్మరాష్ట్రానికి ప్రవర్తి చేయించున్నాను. Number 4, Indian National Congress.